ప్రస్తుతానికి ఏపీ డేంజర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది ప్రస్తుతానికి. ఇవాళ స్క్రబ్ టైఫస్కి సంబంధించి ప్రకాశం జిల్లాలో మరొక మహిళ మృతి చెందింది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మంది మృతి చెందారు. 10 మందిలో ఇప్పుడు స్క్రబ్ టైఫస్ ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. స్క్రబ్ టైఫస్ వల్ల 10 మంది చనిపోవడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వైద్య నిపుణులతో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్షా భేటీని నిర్వహించారంటే అర్థం చేసుకోవచ్చు. వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పేసి అధికార యంత్రాంగానికి ఆయన ఆదేశాలను జారీ చేశారు. అలాగే జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వ్యాధిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇటు రాష్ట్రంలో 1592 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 420 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ఇప్పటిదాకా ఏపీలో స్క్రబ్ టైఫస్ వల్ల చనిపోయిన వ్యక్తుల సంఖ్య 10 మందిని తాకింది. సో 10 మందిని తాకింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయొచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు మరి ఒక సమీక్షా భేటీని అయితే నిర్వహించి ఇటు ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది.